అందరికీ హాయ్ అండి. ఇక్కడ నుంచి పిల్లలకి బయట చాక్లెట్స్ కొనకుండా పూజకు వాడుకున్న కొబ్బరికాయతోటి ఇంట్లోనే బౌంటీ బార్ చాక్లెట్స్ అయితే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాక్లెట్స్ కోసం ముందుగా 1.5 కప్పుల వరకు సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోండి. పైన ఉన్న బ్రౌన్ పార్ట్ అయితే తీసేసుకోండి. కొబ్బరి ముక్కలన్నీ ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసుకున్నాక మనం తీసుకున్న కొబ్బరి ముక్కలకి హాఫ్ క్వాంటిటీ అంటే 1/2 కప్పు పాలను తీసుకోండి. పాలు వేసి ఇలా స్మూత్ గా బ్లెండ్ చేసుకున్నాక తీసి వేరే బౌల్లోకి అయితే తీసుకోండి. కొబ్బరి మిక్చర్ని ప్యాన్లోకి తీసుకున్నాక ఫ్లేమ్ ఆన్ చేసేసుకొని హై ఫ్లేమ్ మీద ఇదంతా కూడా ఉడికించుకోండి. లో అండ్ మీడియం ఫ్లేమ్ మీద కూడా ఉడికించుకోవచ్చు, కానీ కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి హై ఫ్లేమ్ మీద అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. కొబ్బరి మిక్చర్ కాస్త ఉడికాక ఇందులో 1/2 కప్పు వరకు పంచదార తీసుకోండి. పాలు ఎంత క్వాంటిటీ తీసుకున్నారో అదే క్వాంటిటీలోనే పంచదార తీసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోండి. మనకి కొబ్బరిలో ఉన్న ఫ్యాటే సరిపోతుంది, బట్ ఎక్స్ట్రాగా నెయ్యి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇదంతా కూడా కలుపుకుంటూ ఉడికించుకోండి. ఈ కొబ్బరి మిక్చర్ ఉడికే కొద్దీ కన్సిస్టెన్సీ అయితే కాస్త చిక్కబడుతూ ఉంటుంది. ఈ మిక్చర్ అంతా బాగా ఉడికి దగ్గర పడడానికి కనీసం అంటే 10 to 15 మినిట్స్ అయితే టైం పడుతుంది. మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. కొబ్బరి మిక్చర్ అంతా థిక్ అయ్యాక కొద్దిగా పిండి ముద్దను తీసుకొని చెక్ చేసుకోండి. చేతితో ప్రెస్ చేస్తూ ఉంటే ఇలా ముద్దలాగా రావాలి. సాఫ్ట్ ఉండలాగా వచ్చాక ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ మిక్చర్ అంతా కూడా వేరే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. కొబ్బరి మిక్చర్ కాసేపు చల్లారి పెట్టుకున్నాక చేతికి సరిపడా పిండి ముద్దను తీసేసుకొని చిన్న చిన్న లడ్డూలాగా అయితే చేసేసుకోండి. ఒకవేళ ఇలా లడ్డూలాగా వద్దు అనుకుంటే బౌంటీ బార్ షేప్స్ ఉంటాయి కదా, అంటే బౌంటీ బార్ షేప్స్ స్క్వైర్ లాగా వస్తాయి కదా, ఆ స్క్వైర్ లాగా అయినా చేసుకోవచ్చు. కానీ స్క్వైర్ లాగా చేసుకునే కన్నా ఇలా రౌండ్ గా చేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది, ఈజీగాను ఉంటుంది. ఒకవేళ చాక్లెట్స్ వద్దు అనుకుంటే ఇలా పచ్చి కొబ్బరి లడ్డూలాగా అయినా తినేసేయచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయి పచ్చి కొబ్బరి లడ్డూలు అయితే. ఇలా లడ్డూలన్నీ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకోవాలి 1 గంట పాటు. ఈ లోపు పాన్ లో 1/2 కప్పు బాదం వేసుకొని లైట్ గా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవన్నీ లో ఫ్లేమ్ లో 8 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా మంచి రంగు వచ్చే వరకు వేపుకున్నాక తీసి పక్కన ఉంచుకోండి. ఇంకా పైన కోట్ చేసుకోవడానికి చాక్లెట్ తీసుకోవాలి. నేను ఇక్కడ డార్క్ కాంపౌండ్ అయితే తీసుకుంటున్నాను. 1 కప్పు వరకు డార్క్ కాంపౌండ్ ని తీసుకోండి. 1/2 కప్పు మిల్క్ కాంపౌండ్ కూడా తీసుకోండి. మిల్క్ కాంపౌండ్ అయితే నా దగ్గర లేదు, అందుకని ఈ ప్లేస్ లో నేనైతే డైరీ మిల్క్ చాక్లెట్ అయితే తీసుకున్నాను. కాంపౌండ్ అయితే డైరెక్ట్ ఫ్లేమ్ మీద పెట్టకుండా డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ లో అయితే మెల్ట్ చేసుకోవాలి. డబుల్ బాయిలింగ్ అంటే ఏం లేదండి, హాట్ వాటర్ మీద కాంపౌండ్ అంటే ఈ చాక్లెట్ ని అయితే పెట్టేసుకుంటే నీట్ గా మెల్ట్ అయిపోతుంది. లేదా అవెన్ ఉంటే అవెన్ లో అయినా మెల్ట్ చేసుకోండి. ఇంకా ఇందాక వేపుకున్న బాదంని సన్నగా కట్ చేసేసుకొని ఇందులోకి అయితే వేసేసుకోవాలి. అంతా ఒకసారి అయితే కలిపేసుకోండి. ఈలోపు మనకి కొబ్బరి లడ్డూలు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టాం కాబట్టి బాగా సెట్ అయిపోయి ఉంటాయి. ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల లడ్డూలు బాగా కూల్ గా ఉంటాయి కాబట్టి మనకి చాక్లెట్ లో డిప్ చేసినప్పుడు చాక్లెట్ అంతా కిందకి వచ్చేయకుండా నీట్ గా స్టిఫ్ అయిపోతుంది, అంటే బాగా గట్టిగా అయిపోతుంది అనమాట, తొందరగా గట్టిగా అయిపోతుంది. వీలైనంత వరకు లడ్డూల్ని డీ ఫ్రిడ్జ్ లో పెట్టడానికి ట్రై చేయండి. ఇంకా ఒక్కొక్క లడ్డూని తీసేసుకొని ఇంకా ఇలాగా నేను చూపిస్తున్నట్టుగా అయితే డిప్ చేసేసుకోవాలి. ఇంకా ఒక స్పూన్తో కానీ లేదా ఒక ఫోర్క్తో కానీ అయితే ఇలా డిప్ చేసేసుకోండి. ఫోర్క్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. అన్నీ కూడా ఇలాగ డిప్ చేసుకున్నాక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఇంకా అన్ని చేసి పెట్టుకున్నాం కదా చాక్లెట్ బాల్స్, ఈ బాల్స్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఒక 10 to 20 మినిట్స్ అయితే పెట్టేసుకుంటే నీట్గా ఇలా స్టిప్ అయిపోతాయి. అంతేనండి, చాలా సింపుల్గా చేసేసేయచ్చు ఈ చాక్లెట్స్ని అయితే. ఇంకా ఇలా చేసి పెట్టుకున్న చాక్లెట్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. అన్ని కూడా ఒక బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా రోజు తింటూ ఉండొచ్చు. అలా వద్దు అనుకుంటే నార్మల్గా ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ కవర్ కానీ పేపర్ కానీ అలా దాంట్లో అయితే ర్యాప్ చేసేసుకొని పెట్టుకున్నా కూడా పిల్లలకి ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.